తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాలు, స్వయం పాలన, ఆత్మగౌరవం అన్న 5 నినాదాల కోసం ప్రధానంగా జరిగింది. తెలంగాణ ఏతరులు తెలంగాణని దోచుకుంటున్నారని, తెలంగాణని అన్యాయం చేస్తున్నారని ఆ మూమెంట్ జరిగింది. సుమారు 1200 మంది యువకులు బలిదానం చేస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడము, కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి రావడము రెండు ఒకటేసారి జరిగాయి. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే దేశము ఒకే మార్కెట్ జిఎస్టి అనేది తీసుకొచ్చారు, ఒక పాలసీగా తీసుకొచ్చారు. ఒకే దేశం ఒకే మార్కెట్ అన్నప్పుడు ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళి వ్యాపారం చేసుకోవచ్చు. వ్యాపారం చేసుకునే సమయంలో స్టేట్ బార్డర్ ట్యాక్స్ అనేది ఒకటి ఉంది, దాన్ని రద్దు చేసి జిఎస్టి అనేది తీసుకొచ్చారు. ఆ జిఎస్టి బిల్లుని రాష్ట్రంలో ఎవరు ఆమోదించక ముందే, మన రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎవరు ఆమోదించక ముందే ఇక్కడ రాటిఫై చేయడం జరిగింది. 2015 నుండి జరిగిన పరిణామం ఏంటంటే 2018 వచ్చేటప్పటికల్లా మండలాలలోకి మార్వాడీలు రావడము, నార్త్ ఇండియన్స్ రావడం అనేది మొదలైంది. ఇక్కడ మనం దయచేసి అర్థం చేసుకోవాలి, కేంద్ర ప్రభుత్వము ఒకే దేశము ఒకే మార్కెట్ అన్న పాలసీ తీసుకోవడం మూలంగా 2014 తర్వాత తెలంగాణ పల్లెల్లోకి ఉత్తరాది వాళ్ళు, ముఖ్యంగా గుజరాత్, రాజస్థాన్ వ్యాపారులు పెద్ద సంఖ్యలో వచ్చారు. గోబ్యాక్ మార్వాడి అన్న నినాదాన్ని కూడా మేము స్పష్టం చేయదలుచుకున్నాం. చార్మినార్ కట్టినప్పుడు వచ్చిన మార్వాడీలు గోబ్యాక్ కాదు, 1950కి ముందు వచ్చిన మార్వాడీలు గోబ్యాక్ కాదు, 2009కు ముందు వచ్చినటువంటి మార్వాడీలు గోబ్యాక్ కాదు. వాళ్ళు ఇక్కడ స్థిరపడ్డారు, ఇక్కడ ఈ కల్చర్ లో భాగమయ్యారు. వాళ్ళు ప్రధానంగా హైదరాబాద్కి కొన్ని పట్టణాలకి మాత్రమే పరిమితమయ్యారు. వాళ్ళు గ్రామాల్లోకి రాలేదు, మండలాల్లోకి రాలేదు. వాళ్ళు ఇక్కడి కల్చర్ ని పాడు చేయాలని చూడలేదు, వాళ్ళు ఈ కల్చర్ లో భాగమయ్యారు. ఇక్కడ డెమోగ్రఫీని మార్చాలని ప్రయత్నం చేయలేదు, వాళ్ళు ఇక్కడ భాగమైపోయారు. ఇక్కడి సామాజిక వ్యవస్థలో వాళ్ళు భాగమైపోయారు. అందుకని తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్నటువంటి మార్వాడీలు ఉన్నారు. 2014 తర్వాత తండోపతండాలుగా ఎవరైతే వచ్చారో వాళ్ళ మూలంగా ఈ తెలంగాణలో మొత్తం పరిస్థితులన్నీ మారిపోయాయి. ఇంతకు ముందు చెప్పారు వారు, ఒక 1 year క్రితం అనుకుంటా ఒక స్వర్ణకార కుటుంబానికి చెందిన ఒక తల్లి, భర్తను కోల్పోయిన ఒక తల్లి, 2 ఆడపిల్లలు పెళ్లికి ఎదిగున్నారు. పెళ్లి అనే భయంతో ఆ 2 ఆడపిల్లలకి తేజాబ్ దాగించి తాను తేజాబ్ దాగి చచ్చిపోయింది. మొత్తం హైదరాబాద్ లో జరుగుతున్న బంగారు వ్యాపారము, వజ్రాల వ్యాపారము, ముత్యాల వ్యాపారం అంతా బయట నుంచి వచ్చిన వ్యాపారుల చేతుల్లో బందీ అయిపోయింది. కాబట్టి చాలా మంది విశ్వకర్మలు ఆత్మహత్యలు చేసుకోవటం అనేది జరిగింది. గ్రామాల్లో ఉన్న కోమట్లు కావచ్చు, మిగతా వృత్తి కులాల వాళ్ళు కావచ్చు, మొత్తము నష్టపోవడం అనేది జరిగింది. ఇది వ్యాపార పరంగా జరిగినటువంటి నష్టం. రెండోది ఏంటంటే తెలంగాణ విశ్వనగరం, 400 ఏళ్ల నుంచి విశ్వనగరమే. కానీ 2004 తర్వాత ఈ విశ్వనగరం రూపం మారిపోయింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరు మీద తెలంగాణ ప్రాంతంలో ఉన్న భూములని తెలంగాణ ఏతరులు విపరీతంగా కొనేశారు. మోర్ దెన్ 65% తెలంగాణ భూములు ఇతర రాష్ట్రాల వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయాయి, ముఖ్యంగా మార్వాడిల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. ఎక్కడ హైవే వస్తే అక్కడ ఆ హైవే పరిసర ప్రాంతాలన్నిట్లో కూడా భూములు మెజారిటీగా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయాయి. మరి తెలంగాణలో మా భూములు మాకే అని కదా పోరాటం జరిగింది. మరి భూములన్నీ ఇప్పుడు పరాయి వాళ్ళ వశం అవుతా ఉన్నాయి. ఆ భూముల్ని కాపాడుకోవడానికి తెలంగాణ ఏతరులు తెలంగాణలో భూములు కొనకుండా ఒక చట్టం తేవాలని 1995 సూర్యాపేట డిక్లరేషన్ లో స్పష్టంగా మారోజు వీరన్న పేర్కొనడం జరిగింది. ఒక విశ్వకర్మ బిడ్డ మారోజు వీరన్న ఎంత దూరదృష్టితోటి ఆ ప్రతిపాదన చేశాడు. రాష్ట్రం ఏర్పడ్డ వెంటనే మన భూములు మన కాళ్ళ కింద నుంచి ఎలా మాయమయ్యాయి అంటే మనకి మన భూముల్ని కాపాడుకునే ఒక రక్షణ చట్టం అవసరం. ఈశాన్య రాష్ట్రాల్లో ఇంచు భూమి కూడా ఎవరు ఈశాన్య రాష్ట్రాల బయట వాళ్ళు కొనలేరు.
కానీ తెలంగాణలో, సౌత్ ఇండియాలో ఎవరైనా వచ్చి 1000 ఎకరాలు కొనేస్తున్నారు. 1500, 2000 ఎకరాలు, 3000 ఎకరాల భూమి. అసలు భూగరిష్ట పరిమితి చట్టం అనేది ఒకటి ఉంది, దాన్ని నాశనం చేశారు. పట్టణ భూగరిష్ట పరిమితి చట్టం అనేది ఒకటి ఉంది, దాన్ని నాశనం చేశారు రియల్ ఎస్టేట్ పేరు మీద. ఇప్పుడు హైదరాబాద్ చుట్టూతా జరుగుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం దందా అంతా బయట నుంచి వచ్చినటువంటి గుజరాత్, రాజస్థాన్, మార్వాడీల చేతుల్లో ఉన్నది. మన తెలుగు వాళ్ళు రెడ్డిలైనా, వెలుమోళ్ళైనా, కమ్మోళ్ళైనా, బీసీలైనా, ఎస్సీలైనా వాళ్ళతో రియల్ ఎస్టేట్ దందాలు నిలబడలేని పరిస్థితి ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము డెవలప్మెంట్ మోడల్స్ పేరు మీద, అభివృద్ధి నమూనాల పేరు మీద కొన్ని ప్రయోగాలు చేస్తున్నారు. ఈ సిటీ, ఆ సిటీ అని, ఫార్మా సిటీ అని, ఫ్యాబ్ సిటీ అని, ఈ సిటీలలో భూములన్నీ ఎవరికి కేటాయిస్తున్నారు. ఇండస్ట్రియల్ కారిడార్ల పేరు మీద మీరు ఇప్పటి వరకు డెవలప్ చేసిన ఆ కారిడార్స్ లో భూములు ఎవరి చేతుల్లో ఉన్నాయి? మీరు మా వరంగల్కి వెళ్ళండి, రాంపూర్ లో ఉన్న ఇండస్ట్రియల్ ఏరియా మొత్తం మార్వాడీల చేతుల్లో తీరిపోయింది. గ్రానైట్ ఇండస్ట్రీ మొత్తము గుజరాత్, రాజస్థాన్, మార్వాడీల చేతుల్లో ఉన్నది. ఈ తెలంగాణలో ఉన్న గుట్టలన్నీ కరిగించేశారు, కరీంనగర్ లో ఉన్న గుట్టలన్నీ కరిగించేశారు. అవి ఎక్కడికి వెళ్తున్నాయి? ఈ రాజస్థాన్, గుజరాతీ గ్రానైట్ బిజినెస్ వాళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళు విదేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. సహజ సంపద మనది, ప్రకృతి సంపద మనది, దాన్ని అమ్ముకొని లక్షల కోట్లు సంపాదిస్తున్నది బయట వాళ్ళు. మరి దీనికి రక్షణ ఉండకూడదా? అందువల్ల మనము ఈ అంశాల మీద మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. మార్వాడీల సమస్యని కేవలం వ్యాపార దృక్పథం నుంచి మాత్రమే కాకుండా చారిత్రక దృక్పథం నుంచి, సామాజిక దృక్పథం నుంచి, సాంస్కృతిక దృక్పథం నుంచి, రాజకీయ దృక్పథం నుంచి మన సమాజానికి అర్థం చేయించాల్సిన అవసరం ఉన్నది. చారిత్రకంగా దక్షిణ భారతం అనేది ఉత్తర భారతానికి ఎప్పుడు లొంగలేదు. ఇది స్వతంత్రంగా ఉన్నది. వింధ్య పర్వతాలకి ఈవలు ఉన్న ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆత్మగౌరవంతో బతికారు. ఇక్కడ నాగరికతను నిర్మాణం చేసిర్రు. కానీ చరిత్ర పేరు మీద ఆర్ఎస్ఎస్, బీజేపీ మనకి కేవలం ఉత్తరాది చరిత్రనే చెప్తున్నారు. ఉత్తరాది పండుగలనే మనకి పరిచయం చేస్తున్నారు, ఉత్తరాది వేషధారణనే మనకి పరిచయం చేస్తున్నారు, మనకు అలవాటు చేస్తున్నారు. చివరికి తెలంగాణలో పండుగ పూట మాంసం తినడం మానేశారు. 1950, 1970, 1980 వరకు చూడండి పండుగ పూట మాంసం తినేది. ఇప్పుడు పండుగ పూట మాంసం తినడం మానేసి పండుగ అయిపోయిన 2 రోజుల తర్వాత మాంసం తింటా ఉన్నారు. ఇది ఎక్కడిది? ఇదంతా ఉత్తరాది ఐజేషన్. అందుకని కల్చరల్ గా మనల్ని దెబ్బతీస్తున్నారు. ఇక రాజకీయంగా ఏంటి అని అంటే, రాజకీయంగా ప్రతి నియోజకవర్గంలో మార్వాడీలు 5 నుంచి 10,000 మంది మార్వాడీలు, ఉత్తరాది వాళ్ళు వచ్చి ఓట్లు నమోదు చేసుకుంటున్నారు. తమిళనాడులో కూడా ఈ బెడద ఉన్నది. జయలలిత గారు ఎందుకు గెలిచారని నేను అడిగాను మా లీడర్ తిరుమావలోన్ గారిని. ఆయన ఏం చెప్పారంటే, మార్వాడీలు 3 నుంచి 10,000 ఓట్లు ఇక్కడ నార్త్ ఇండియన్స్ నమోదు చేయించారు, డిఎంకే గెలిస్తే మాకు వ్యతిరేకంగా ఉంటుందని జయలలితని వాళ్ళు గెలిపించారు అని అన్నాడు. 8 సీట్లు బీజేపీ ఇక్కడ గెలవడానికి కూడా అదే కారణం అయి ఉంటది. బయట నుంచి వచ్చిన వాళ్ళ ఓట్లు ఇక్కడ పెరుగుతూ ఉంటే మరి స్థానికుల ఓట్లు కావాలి. స్థానికులు వాళ్ళ ప్రతినిధుల్ని వాళ్ళు నిర్ణయించుకునే అధికారాన్ని కోల్పోతున్నారు. బయట నుంచి వచ్చిన వాళ్ళు మన ఎమ్మెల్యేలు ఎవరో, మన ఎంపీలు ఎవరో వాళ్ళు నిర్ణయిస్తున్నారు. అందుకే బీజేపీ తెలంగాణలో ఉన్న వృత్తి కులాలకి, వ్యాపారులకి అన్యాయం చేస్తూ మార్వాడీలకి వంతపాడుతూ ఉన్నది. ఎంత దుర్మార్గం ఇది! సుమారు 60 సంవత్సరాల పాటు కోట్లు ఆర్ఎస్ఎస్ వాళ్ళకి బండ్లు కొనిచ్చిర్రు, పెట్రోల్ పోచ్చిర్రు, బస్ ఛార్జీలు ఇచ్చిర్రు, వాళ్ళని సాదిర్రు, వాళ్ళ కుటుంబాల అవసరాలు తీర్చిర్రు. ఆ కుటుంబాల వాళ్ళకి ఎవరికైనా బిడ్డ పెళ్లిలు అయితే నగలు ఇచ్చిర్రు, అప్పులు ఇచ్చిర్రు. ఆర్ఎస్ఎస్ ఫుల్ టైమర్స్ ని పెంచి పోషించింది ఈ కోమట్లు, మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కోమట్లు. వాళ్ళ బలంతో ఎదిగి, వాళ్ళ ఆర్థిక బలంతో ఎదిగి ఈ రోజు మాకు కోమట్లతోటి సంబంధం లేదు, గుజరాత్ వాళ్ళు, రాజస్థాన్ వాళ్ళు హిందువులు, వాళ్ళ కోసం మేము పనిచేస్తామంటున్నారు. కోమట్లు హిందువులు కాదా? విశ్వబ్రాహ్మణులు హిందువులు కాదా? విశ్వకర్మలు హిందువులు కాదా? యాదవులు హిందువులు కాదా? మంగళోళ్ళు, చాకలోళ్ళు, సబ్బండ కులాల వాళ్ళు హిందువులు కాదా? వీళ్ళందరి ప్రయోజనాలు నెరవేర్చమంటే బండి సంజయ్ రోహింగ్యా ప్రస్తావన తీసుకొస్తున్నాడు. చేతగాని బండి సంజయ్ రాజీనామా చేయి. రోహింగ్యాలని బయటికి పంపించకపోతే నువ్వు డిప్యూటీ హోమ్ మినిస్టర్ గా ఉండడానికి నీకు నైతిక అర్హత లేదు. నువ్వు వెంటనే రాజీనామా చేయి. నువ్వు తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచినవా, మార్వాడీల కోట్లతో గెలిచినవా? నీకు మార్వాడీల కోట్లు కావాలా, తెలంగాణ నోట్లు కావాలనా, ఓట్లు కావాలనా? ఇది స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇది మాత్రం స్పష్టంగా మేము చెప్పదలుచుకున్నాం. ఆయనకి నోట్లు కావాలి,
ఓట్లు వేయం, నీకు నోట్లు కావాలంటే మేము ఓట్లు వేయం. ఇప్పుడు తెలంగాణ ప్రజలందరూ మేమేమంటున్నామంటే తెలంగాణ స్థానికుల వ్యాపార రక్షణ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా విద్యా ఉద్యోగ రంగంలో ఎలాగైతే స్థానికులకి రిజర్వేషన్స్ ఉన్నాయో 42% రిజర్వేషన్ టిఎస్ఐ పాస్ ప్రకారంగా స్థానికులకే ఇండస్ట్రీస్ లో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ ఇవ్వాలని ఒక టిఎస్ఐ పాస్ ఉంది. కానీ ఏ చట్టం ఏ కంపెనీలో కూడా లేదు. అందుకని మేము ఏమంటున్నాం అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, తెలంగాణలో ఎవరు పరిశ్రమ పెట్టినా ఎవరు వ్యాపారం చేసినా ఇక్కడ 80% ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలి, ఆ తర్వాతే బయటి వాళ్ళకి. మార్వాడి వ్యాపారులు ఎవరు వచ్చినా సరే 2014 తర్వాత వచ్చిన వ్యాపారాలలో వాళ్ళ షాపుల్లో 80% ఉద్యోగులు స్థానికులు ఉండాలి. వాళ్ళు ఏమంటున్నారు, మేము పెట్టుకోవండి మా కుటుంబానికే సరిపోతుంది పని అని అంటున్నారు. కాదు, ఏంటంటే వ్యాపార మర్మాలు మనకి తెలియకుండా, ఆ రహస్యాలు మనకి తెలియకుండా, వేరే వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఎవరిని పెట్టుకోరు. ఆ వ్యాపార సీక్రెట్స్ అన్ని వాళ్ళకు వాళ్ళే షేర్ చేసుకుంటారు, బయట వాళ్ళకి షేర్ చేయరు. అది రహస్యం. కాబట్టి అందుకే వీళ్ళు మార్వాడి ఎకానమీని సృష్టించారు. ఇండియన్ ఎకానమీ కాదు, మార్వాడి ఎకానమీ దేశవ్యాప్తంగా ఉన్నది. కాబట్టి 2014 తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు బిజినెస్ పెట్టినా కూడా వాళ్ళు 80% స్థానికులకి ఉద్యోగాలు ఇవ్వాలి, ఉపాధి అవకాశాలు ఇవ్వాలి. అదేవిధంగా 5 లక్షల కంటే తక్కువ జనాభా ఉన్న పట్టణాల్లోకి తెలంగాణ యేతరులు వచ్చి వ్యాపారాలు పెట్టకూడదు. ఆ రకంగా ప్రభుత్వం ఒక జీవో తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. అందరు డిమాండ్ చేస్తున్నారు. అట్లాగే మండల కేంద్రాలకి ఎట్టి పరిస్థితులలో బయట రాష్ట్రాల వాళ్ళని వ్యాపారులుగా రానియడానికి వీల్లేదు, గ్రామాల్లోకి అసలే రానియడానికి వీల్లేదు. ఇది ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటి పని. ముఖ్యంగా వెంటనే రాష్ట్ర ప్రభుత్వము స్థానికులు ఎంతమంది ఉన్నారు, స్థానికేతరులు ఎంతమంది ఉన్నారు, 2014 నుంచి వలస కార్మికులు ఎంతమంది వచ్చారు, వ్యాపారస్తులు ఎంతమంది వచ్చారు అనేది శ్వేతపత్రం ప్రకటించాలి. స్థానికేతరుల చేతుల్లో ఎంత తెలంగాణ భూమి కాన్సన్ట్రేట్ అయ్యిందో, కొనుగోలు చేశారో ఆ వివరాలు స్పష్టం చేయాలి. తెలంగాణ యేతరులు ఎంత ట్యాక్స్ కడుతున్నారో అది స్పష్టం చేయాలి. సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్న డాటా, బయట రాష్ట్రాలకు సంబంధించినటువంటి డాటాని రాష్ట్ర ప్రభుత్వం బయట పెట్టాలి. ఇది ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటి పని. ఇక సామాజికంగా చేయాల్సిన పని ఏంటంటే, దయచేసి తెలంగాణ ప్రజలారా, 1200 మంది విద్యార్థులు యువకులు పోరాడితే తెలంగాణ వచ్చింది. ఈ తెలంగాణ మారుమూల పల్లెల్లోకి బయటి రాష్ట్రాల వాళ్ళని రానివ్వకండి, వాళ్ళకి భూములు అమ్మకండి, వాళ్ళకి భూములు లీజుకి ఇవ్వకండి, వాళ్ళకి కిరాయిలకు ఇవ్వకండి ఇండ్లని, వాళ్ళని ఎంకరేజ్ చేయకండి. మన స్థానికుల దగ్గరనే కొనండి, మన స్థానికులకే అమ్మండి. కాబట్టి ప్రజలు కూడా ఆలోచించాల్సిందిగా కోరుతా ఉన్నాము. తెలంగాణ సంస్కృతిని కాపాడుకునే బాధ్యత తెలంగాణ ప్రజలదే, తెలంగాణ సంపదను కాపాడుకునే బాధ్యత తెలంగాణ ప్రజలదే. మనము గుజరాత్ వాళ్ళ మీదనో రాజస్థాన్ వాళ్ళ మీదనో విద్వేషంతో ఈ మాట మాట్లాడట్లేదు. మనల్ని మనం కాపాడుకోవడం మన హక్కు, కాన్స్టిట్యూషనల్ రైట్. ఏమనంటే కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడుతున్నారు సార్ అరగోపాల్ సార్. కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఎక్కడైనా ఎవరైనా చేయొచ్చు. ఆర్టికల్ 14 ఏమంటున్నది, ఎవ్రీ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ ఈజ్ ఈక్వల్ బిఫోర్ ద లా. ఎట్ ద సేమ్ టైమ్ ఈక్వల్ ప్రొటెక్షన్ షెల్ బి ప్రొవైడెడ్. దాని అర్థం ఏంటంటే, బలవంతుడు ఈ దేశ పౌరుడే, ఆడు చట్టం ముందు సమానమే, బలహీనుడు సమానమే. కానీ ఆ ఇద్దరి మధ్యన తగాదా వచ్చినప్పుడు బలహీనుడి పక్షాన నిలబడ్డం రాజ్యాంగం యొక్క స్ఫూర్తి. బలవంతులైన మార్వాడీల నుంచి, గుజరాత్ రాజస్థాన్ నుంచి 2014 తర్వాత మార్వాడీల నుంచి స్థానికులైన తెలంగాణ ప్రజల్ని, బలహీనులైన వ్యాపారుల్ని, బలహీనులైన ఈ తెలంగాణ ప్రజల్ని కాపాడే బాధ్యత రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని. అది రెస్పాన్సిబిలిటీ, డ్యూటీ ఆఫ్ ది గవర్నమెంట్. అందుకని రాష్ట్ర ఈ విషయంలో స్పందించాల్సిందిగా కోరుతా ఉన్నాను. బండి సంజయ్ లాంటి మతి తప్పిన తెలివిలేని బీజేపీ నాయకులు ఏం మాట్లాడినా మనం స్పందించాల్సిన అవసరం లేదు. వాళ్ళు మతం పంచాయతీ పెట్టాలనుకుంటున్నారు, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన తెలంగాణని మనం కాపాడుకోవడానికి మరో ఉద్యమానికి ఒక మంచి సందర్భం ఏర్పడ్డది. ఈ సందర్భంగా హోండా మార్కెట్ లో
దాడి చేసిన సంఘటనని ఇక్కడున్న అందరము కూడా తీవ్రంగా ఖండించాలి. అదేవిధంగా తెలంగాణ శ్యామ్ని చంపుతామని బెదిరిస్తూ దాడి చేస్తామని బెదిరిస్తున్నటువంటి ఈ దుర్మార్గమైన చర్యని ఈ దుస్సాహసాన్ని మనం అందరం తీవ్రంగా ఖండిస్తూ తెలంగాణ శ్యామ్కి మనం అందరము మద్దతు తెలుపుతామని కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈ విషయాల మీద ఇంకా మంచి ప్రతిపాదనలు కూడా చేయాల్సిందిగా కోరుతూ థ్యాంక్ యూ. జై భీమ్.